కోటేశ్వర గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ వస్తుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీకి సంబంధించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ లేవు. ఆయన ఏదో అక్కడ ఒక కాన్క్లేవ్కి వెళ్తున్నారు, అక్కడ ఒక మీటింగ్స్కి వెళ్తున్నారు, ఎక్కడ కూడా దానికి సంబంధించి దాఖలాలు లేవని చెప్పేసి బీజేపీ చెప్తుంది. సో ఈ రెండు చూస్తూ ఉంటే, ఎందుకంటే ఎలక్షన్స్ కొద్ది రోజులే టైం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఒక స్టేబుల్ అండ్ అయి ఉన్నారు, మధ్యలో ఉన్నారు ఆయన. బీజేపీ వస్తుందా రాదా అని చెప్పేసి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బీజేపీ ఒకవేళ రాకపోతే ఈయన బయటికి వెళ్తాడని చెప్పేసి ఇంకో క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ వస్తే కూటమికి ఎంతవరకు ప్లస్, రాకపోతే వీళ్ళిద్దరికి ఎంతవరకు మైనస్? ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక నాటకం మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే, రాజకీయాల్లో దేన్ని మనం కొట్టిపారేయలేము. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలకి లేదా రేపు వాళ్ళ చేతలకి ఏ మాత్రం అసలు ఒక ఏ విధమైనటువంటి అదేమి లేకుండానే జరిగేటువంటి పరిణామాలను కూడా మనం గతంలో చూసాము. రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒకటి. ఇప్పుడు రవికిరణ్ గారేమో ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు, మమ్మల్ని అన్ని స్థానాలకి సిద్ధంగా మళ్ళీ చెప్పారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి సప్తగిరి ప్రసాద్ గారేమో మాకు అటువంటి సమాచారం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులే, ఎవరు చెప్పారు? ఎందుకంటే ఆయన అధికార ప్రతినిధి, సీనియర్ లీడరే, రవికిరణ్ గారు కూడా సీనియర్ లీడరే. వాళ్ళు ఇద్దరు చెప్తున్నటువంటి దానిలో ఇంత భిన్నమైనటువంటి తేడా ఉన్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే తెర వెనుక రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి. తెర వెనుకాల రాజకీయాలు ఏంటనేటువంటిది ఎక్కువ కాలం దాగదు ఒకటి. ఇంకోటి మీరన్నారు, ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాలు, ఒకవేళ తెలుగుదేశము, జనసేన, బీజేపీ మూడు కలిసి గనక వస్తే, నాటకీయ పరిణామాల మధ్య మూడు గనక కలిసి వస్తే వైసీపీ ఏ విధమైనటువంటి దాడి చేయబోతా ఉందో శేఖర్ రెడ్డి గారి మాటల ద్వారా మనం విన్నాం. అవి శేఖర్ రెడ్డి గారి మాటలనే కాదు, ఎందుకంటే ఒక పార్టీగా అటువంటిది చేసి ఉన్నప్పటికీ ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక అనలిస్ట్ గా అదే విధమైనటువంటి ప్రశ్నలు గతంలో కూడా నేను చర్చల సందర్భంగా లేవనెత్తాను. అదే విధమైనటువంటి, ఎందుకంటే మూడు పార్టీలు కూడా 2019 ఎన్నికలు లేదా అంతకు ముందు జరిగినటువంటి పరిణామాల్లో ఆ విధమైనటువంటి తీవ్ర విమర్శలు చేసుకున్నటువంటి వాళ్ళు, మీరు అన్నట్టుగా ముగ్గురు కలిస్తే ఏమవుతుంది అన్నప్పుడు జనం ప్రశ్నిస్తారా లేదా అంటే డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. ప్రశ్నించకపోతే జనంలో అది రాజకీయ రాహిత్యం ఉన్నట్టుగా మనం భావించాలి. ప్రశ్నిస్తే అది రాజకీయ చైతన్యానికి ఒక నిదర్శనం. అందువలన ఈ మూడు పార్టీలు కలయిక ఒకవేళ జరిగేట్లయితే ఏం చెప్తారు? ఎవరి కోసం కలుస్తున్నారు? రాష్ట్రం కోసం అని చెప్తారా, లేకపోతే ప్రజల కోసం అని చెప్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాన్ని దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం అని చెప్తారా? ఒకవేళ హస్తగతం చేసుకుంటే రాష్ట్ర ప్రజలకి ఒరగబెట్టేది ఏమిటి? ఇవన్నీ ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, రాజకీయంగా చూసుకున్నప్పుడు ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు పోలరైజేషన్స్ అనేటువంటివి కూడా కొత్తగా మారుతాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలుగుదేశాన్ని అనుసరిస్తున్నటువంటి మైనారిటీలు ఎంతమంది ఏమిటనేటువంటిది ఆ సంఖ్యలు కాదు. మైనారిటీలు కానీ, లేకపోతే అదే విధంగా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పునరాలోచించుకునేటువంటి పరిస్థితి తలెత్తుతుందనేది నా అభిప్రాయం. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఇది ఎందుకు అంటే దళితులకు వ్యతిరేకమైనటువంటి వైఖరి, దళితులకు వ్యతిరేకం కాదు, దళితులకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ కు సంబంధించి బీజేపీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించింది మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా. ఆ తర్వాత ఒక కమిటీని కూడా వేస్తున్నట్టు చేశారు. సరే, ఆ కమిటీ అనేటువంటిది అది ఒక పెద్ద పుట్టకం అనుకోండి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసులు ఉండగా ఆ కమిటీ చేసేది ఏం లేదు, అది ఒక నాటకం, అది వేరే అంశం. ఎందుకంటే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి దళితుల్లో ఒక ప్రధానమైనటువంటి భాగం తెలంగాణలో అనుకూలమైనటువంటి దళితుల సెక్షన్ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కంపోజిషన్ లో వ్యతిరేకించేటువంటి వాళ్ళు బలమైనటువంటి సెక్షన్ గా నోరు ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అందువలన ఎన్మాస్ గా బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి పార్టీలకి, లేదా బీజేపీని మోసేటువంటి పార్టీలకి, నేను మళ్ళా చెప్తున్నా, బీజేపీని మోసేటువంటి పార్టీలకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మైనార్టీలు, గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీలు కూడా
వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్ చేసేటువంటి పరిణామాలు ఉన్నాయి. అందువలన ఇది చివరి వరకు ఇటువంటి పోలరైజేషన్ లేకపోతే ఈ విధమైనటువంటి చర్చకు తావకుండా లాస్ట్ మినిట్ లో ఎన్నికల కోసం వెళ్తారా లేకపోతే ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చూస్తాం. కానీ ఎప్పుడు జరిగినా కానీ ఈ విధమైనటువంటి ప్రతికూలతలు ఆ కూటమికి ఉంటే జనం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మీ వ్యూలో ఇక్కడ దళితులు కానీ మైనారిటీలు కానీ ఓట్లు వేసే పరిస్థితి ఉండదు, యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అంటారు పొత్తు గురించి? దళితులు అంటే దళితుల్లో రెండు ప్రధానమైనటువంటి కులాలు ఉన్నాయి. ఒకటి వర్గీకరణని సమర్థించేటువంటి వాళ్ళు, లేదా వర్గీకరణని వ్యతిరేకించేటువంటి వాళ్ళు. సమర్థించేటువంటి వాళ్ళు మొత్తంగా వేస్తారని నేను చెప్పలేను, కానీ వ్యతిరేకించేటువంటి వాళ్ళు మొత్తంగా వ్యతిరేకించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. అందువలన ఈ పొత్తులు, అదే విధంగా ఈ క్యాండిడేట్లు ఇవన్నీ కొంచెం స్పష్టత వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పోలరైజేషన్, ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళు వైసీపీకి ఓటు చేస్తారా లేకపోతే వైసీపీ ఈ కూటమిని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ కి వైపు మొగ్గుతారా ఏమిటి అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ స్పష్టత వచ్చిన తర్వాతనే దాని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించగలం అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్.